ఇంగ్లీష్లో రెండు మాటలు ఉన్నాయి, ఒకటి కంప్లీటు, రెండు ఫినిష్. భార్య అడిగిందిట భర్తని, ఏమండి కంప్లీట్ అన్నా ఫినిష్ అన్నా ఒకటే మీనింగ్ కదా, ఏమిటి డిస్టెన్స్ అందట. బోలెడు ఉందే, ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఫ్లాష్ బ్యాక్ ఎత్తుతావు, వదిలేసాయి అన్నాడు. లేదు చెప్పాల్సిందే అందిట. వాడు చెప్పాట, నన్ను వివాహం చేసుకోవడంతో నీ అంబిషన్ కంప్లీట్ అయింది, నిన్ను పెళ్లి చేసుకోవడంతో నా లైఫ్ ఫినిష్ అయింది. అది బాగానే ఉంటుంది. అంటే మిగతా పెళ్ళైన వాళ్ళంతా ఎప్పుడో జరిగిపోయినటువంటి ట్రాజడీని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తావయ్యా అంటే వాళ్ళకి తెలియాలి కదా. అంటే శృతేరివార్ధ స్మృతిరన్వగచ్చత్ అని చెప్పారు. భార్యాభర్తలు 63 అంకెలాగా ఉండాలి. 6 3ని చూస్తుండాలి, 3 6ని చూస్తుండాలి. వాళ్ళు రెండుగా కనపడుతున్నప్పటికీ ఒకటిగా జీవించేటువంటి వ్యక్తులు. భార్యాభర్త కలిపితే ఒకటే, రెండుగా బయటికి కనపడుతున్నారు, ఇంటర్నల్గా వాళ్ళు ఒక్కటే. అందుకనే ఏ భార్యాభర్తల్ని చూసినా మనం సీతారాముల్లా ఉన్నారు, పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు, లక్ష్మీనారాయణుల్లా ఉన్నారు, అరుంధతి వశిష్ఠుల్లా ఉన్నారు, సుకన్య చవనుల్లా ఉన్నారు, దమయంతి నల్లుల్లా ఉన్నారు, సావిత్రి సత్యవంతుల్లా ఉన్నారు అంటారు. కానీ మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరో ముడి, ఛీ మొగుడు ఇంకా ఎన్నాళ్ళు, వంటలక్క, కార్తీక దీపం, మార్గశిర పిండం. ఆ వంటలక్క సీరియల్ నా 3వ నెల నుంచి చూస్తున్నా, ఇప్పటికి అది వండి చచ్చింది లేదు అసలు. పైగా దౌర్భాగ్యం ఏమిటంటే ఈ దిక్కుమాలిన సీరియళ్ళన్నీ సోమవారం నుండి శుక్రవారం దాకా, శనాదివారాలు సెలవ. ఆ శుక్రవారం పీక్లో క్లోజ్ చేస్తాడు. గాయత్రి అత్తగారికి టీలో విషం కలిపి ఇవ్వటానికి మెట్లు దిగుతున్నది. ఈవిడికి అనుమానం, ఇచ్చిందా లేదా, ఇస్తే అత్తగారు చచ్చిందా లేదా, చస్తే మైలబట్టాలా లేదా. మనకెందుకు చెప్పండి అసలు, మనకేం కర్మ. అంటే దారిన పోయే శనేశ్వర నెత్తిన పూసుకోవడం అంటే ఇదే.